నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు బలవంతపు పెళ్ళి. విసుగు చెందిన విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చాలా మొండివాడిలా కనపడుతున్నావు. వెనకటికి అగ్నిమిత్రుడు కూడా తన పట్టుదల మాని కుంతలను వివాహం ఆడాడు. కానీ నీవు నీ పట్టుదల వదిలేటట్లు లేవు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందరకు వారిద్దరి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం కపిత్థ దేశానికి రాజధాని అయిన కపిత్థ నగరంలో కాళీవర్మ అనే ఒక వృద్ధ క్షత్రియుడు ఉండేవాడు. ఆయన ఒకప్పుడు రాజుగారి కొలువు చేసి ఎన్నో యుద్ధాలలో వీరోచితంగా పోరాడి గొప్ప కీర్తి సంపాదించుకున్నవాడు. ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. కపిత్థ నగరం ఒక కొండచర్య పైన కట్టింది. దాని దక్షిణపు భాగంలో కాళీవర్మకు చిన్న కోట లాంటి భవనం ఉన్నది. ఆ భవనానికి దక్షిణంగా అగాధమైన లోయ ఉన్నది. కాళీవర్మకు కుటుంబం అంటూ లేదు. అంత భవనంలోనూ ఆయన మనవరాలు కుంతల అనే పిల్ల మాత్రమే ఉండేవారు. అయితే ఆయనకు 100 మంది సొంత సైనికులు ఉండేవారు. ఇతర పరిచారకులు ఉండేవారు. వీరంతా ఆ భవనంలోనే ఉండేవారు. కుంతల బుద్ధి తెలిసినప్పటి నుంచి తాతగారి వద్దనే పెరిగింది. ఎందుచేతంటే ఆమెకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ పోయారు. తన తాతగారి ఇంటనే పెరిగినప్పటికీ ఆమెకు ఆయన దగ్గర ఏమాత్రమూ చనువు లేదు. అందుచేత ఆమెకు జీవితం ఒక ఖైదులాగా గడిచింది. ఆమె ఒక్క ముచ్చట కానీ మురిపెం కానీ ఎరగదు. ఆమె మనసుకి కష్టం కలిగితే ఓదార్చేవారు లేరు. ఆనందం కలిగితే ఆ ఆనందాన్ని పంచుకునేవారు లేరు. ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తాతగారు శాసించేవాడు. ఆమె అలా కత్తి మీద సాము చేయటానికి అలవాటు పడిపోయింది. ఒక పండగ నాడు కుంతల దేవాలయానికి వెళ్ళింది. ఆమె దేవి దర్శనం చేసుకుని బయటికి వస్తుండగా ఒక క్షత్రియ యువకుడు ఆమెను సమీపించి, నీతో 2 క్షణాల సేపు మాట్లాడాలి. ఈ రాత్రికి మీ తలవాకిలి తలుపు తెరిచి ఉండేలా చూడు అని రహస్యంగా అన్నాడు. అతను ఎవరో కుంతల ఎరగదు. అతను తనతో ఏమి మాట్లాడకోరాడో ఆమెకి తెలియదు. ఆమె మీద ఎప్పుడూ ఎవరు ఎలాంటి అభిమానము చూపి ఉండలేదు. ఈ యువకుడు మొట్టమొదటిసారిగా ఆమె పైన అభిమానం చూపిన కారణం చేత ఆమె మనసులో అతని పట్ల కొంచెం సానుభూతి కలిగింది. అందుచేతనే ఈ యువకుడిని గురించి ఆమె తన తాతగారితో చెప్పదలచలేదు. కానీ కాళీవర్మకు ఈ సంగతి వెంటనే తెలిసింది. కుంతల దేవీ ఆలయానికి బయలుదేరిన మరుక్షణమే ఆయన తన మనుషులను 3 ఆమెకు తెలియకుండా వెన్నాడటానికి పంపాడు. వారిలో ఒకడు కుంతల కన్నా ముందుగానే ఇంటికి తిరిగి వచ్చి కుంతలతో ఆలయం బయట ఎవరో క్షత్రియ యువకుడు క్షణం పాటు ఏదో రహస్యం మాట్లాడిన సంగతి కాళీవర్మకు తెలిపాడు. కుంతల ఇంటికి రాగానే కాళీవర్మ ఆమెను మామూలు ప్రశ్నలు వేసి, తెలిసిన వారెవరైనా కనిపించారా అని అడిగాడు. ఎవరూ కనిపించలేదు. దేవి దర్శనం కాగానే నేరుగా ఇంటికి వచ్చేశాను అన్నది కుంతల. ఆలయం బయట నీతో మాట్లాడిన యువకుడి మాట ఏమిటి అన్నాడు కాళీవర్మ. కుంతల ముఖం వెలవెలపోయింది. ఆమె వాలకం చూసి కాళీవర్మ ఆమె దోషి అని రూఢి చేసుకున్నాడు. ఆయన తన మనవరాలతో ఇలా అన్నాడు, బుద్ధి తెలిసిన నాటి నుంచి నా శిక్షణలో పెరిగినప్పటికీ నీకు మన వంశం ఎలాంటిదో, మనం ఎంత ఆత్మగౌరవం కలవాళ్ళమో నీకు తెలిసి రానట్లున్నది. నీవు నా అనుమతి లేకుండా ఎవరినో ప్రేమించడం ఒక తప్పు. మీరిద్దరూ బహిరంగంగా గుసగుసలాడటం లోకానికి తెలిసిపోయాక మీకు వివాహం జరగకపోతే అది మరింత పెద్ద తప్పు అవుతుంది. వాడు నీకు తగినవాడు అయిన పక్షంలో ఎవరికీ ఇబ్బంది లేదు. తగినవాడు కాని పక్షంలో అందుకు ఫలితం నీవే బతుకున్నన్నాళ్ళు అనుభవించుతావు. నేను కానీ మరొకరు కానీ నీకు చేయగల సహాయం ఏమీ ఉండదు. చెప్పు, ఎవరు వాడు? వాడి పేరేమిటి? వాడి ఇల్లు ఎక్కడ? ఈ ప్రశ్నలకు కుంతల దిగ్భ్రమ చెంది తనకు ఆ మనిషి ఎవరో తెలియదు అని చెప్పింది. చూసావా, వాడిని పెళ్ళాడవలసి వస్తుందని అబద్ధాలు ఆడుతున్నావు. నీకు వాడిని పెళ్లి చేసి తీరుతాను. కావాలన్నా తప్పించుకోలేవు. వాడు నీతో ఏం చెప్పాడు అని కాళీవర్మ కుంతలను అడిగాడు. నాతో కొద్దిగా మాట్లాడవలసి ఉన్నది అన్నాడు. రాత్రికి తలవాకిలి తలుపు తెరిచి ఉంచమన్నాడు అన్నది కుంతల జరిగింది దాచకుండా. సరే, మిగిలింది నేను చూస్తాను అన్నాడు కాళీవర్మ. తనను ఆ యువకుడికి ఇచ్చి పెళ్లి చేయడంలో తనకు ఏదో శిక్ష ఉన్నట్లు కుంతల భావించలేదు. తన మీద ఇంత అభిమానం చూపేవాడిని ఎవడైనా సరే పెళ్ళాడి ఈ చెరలాంటి జీవితం నుంచి బయటపడటానికి ఆమె సిద్ధంగా ఉన్నది.
ఆ రాత్రి దీపాలు పెట్టే వేళ కుంతలను పెళ్లి కూతుర్ని చేశారు. ఒక పురోహితుడిని పిలిపించి పెళ్లి తంతు జరిపించడానికి సిద్ధంగా ఉంచారు. కొద్ది రోజుల క్రితం కపిత్త నగరానికి అగ్నిమిత్రుడు అనే ఒక క్షత్రియ యువకుడు రాజుగారి కొలువు సంపాదించవచ్చని తెలిసి వారి ఇంట ఆగాడు. అతను రోజు నగరం చూడబోయి చీకటి పడేలోగా తిరిగి ఇల్లు చేరుతూ ఉండేవాడు. చీకటి పడినాక వీధులలో తిరగడం ప్రమాదం. ఎందుకంటే నగరంలో అరాచకం హెచ్చుగా ఉండడం చేత రాత్రివేళ ఎవరైనా ఆయుధాలు ధరించి ఎదురు పడితే మీద పడి పొడి చేయమని ఉత్తర్వు పొందిన సైనికులు గస్తీ తిరుగుతున్నారు. ఒకనాడు ఈ గస్తీ మాట మరిచిపోయి అగ్నిమిత్రుడు నగర పరిసరాలు గల కొండలన్నీ సంచారం చేసి చీకటి పడి నగరం ప్రవేశించాడు. అసలే అమావాస్య చీకటి. దానికి తోడు ఆకాశం నిండా మబ్బులు ఉండడం చేత కన్ను పొడుచుకున్నా కానరావటం లేదు. ఆ చీకటిలో అతను దారి తప్పాడు. ఎన్నో సందులు గొంతులు తిరిగినా అతని బస ఉండే ప్రాంతం తగలలేదు. అతను ఎలా చేరాడో నగరపు దక్షిణ ప్రాంతం చేరాడు. అతను ఒక పెద్ద భవంతి సమీపానికి వచ్చేసరికి సైనికులు పెద్దగా నవ్వుతూ పాటలు పాడుతూ తనకేసి రావటము వారి దివిటీల వెలుగు తెలియవచ్చింది. ఆ సైనికులు తాగి ఉన్నట్లు కూడా అతనికి తోచింది. యోధుడిలాగా కత్తి ధరించిన తాను వారి కంటపడటం క్షేమం కాదు అనుకుని అగ్నిమిత్రుడు ఆ భవనం తలవాకిలి తలుపును ఆనుకుని ఒదిగి నిలబడ్డాడు. చిత్రంగా అతని బరువు పడగానే ఆ తలుపు కాస్త తెరుచుకున్నది. ఎదీమేలే అనుకుని అతను చప్పున లోపలికి వెళ్ళి తలుపు మూసేసరికి ఎవరో అతన్ని చుట్టుముట్టి పట్టేసి పై అంతస్తుకు తీసుకుపోయారు. పైన ఒక విశాలమైన గదిలో అతి వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. అగ్నిమిత్రుడిని పట్టుకున్న వాళ్ళు అతన్ని ఆ వృద్ధుడున్న గదిలో విడిచి బయటికి వెళ్ళిపోయారు. కూర్చో, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకు ఈ పాటికి అందచందాలు ఉంటాయని, నీలో ఇంతగా ఉత్తమ క్షత్రియ లక్షణాలు ఉంటాయని కూడా నేను అనుకోలేదు అన్నాడు ఆ వృద్ధుడు. ఆయనే కాళీవర్మ. మీరు పొరపడ్డారు. నేను మిమ్మల్ని ఎన్నడూ చూడలేదు. నన్ను చూసి ఎవరనుకున్నారో, నా పేరు అగ్నిమిత్రుడు అంటూ తన వివరాలన్నీ చెప్పాడు. కాళీవర్మ నవ్వి, నన్ను నీవు చూడలేదు కానీ నా మనవరాల్ని బాగా ఎరుగుదు. నీకు దాన్ని పెళ్లాడే ఉద్దేశం స్వతహాగా ఉన్నదో లేదో నాకైతే తెలియదు. కానీ బలవంతాన మీ ఇద్దరికీ పెళ్లి చేయడానికి నిశ్చయించాను. పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఆయన గొంతెత్తి తన నౌకర్లతో కుంతలను తీసుకురమ్మని కేకపెట్టాడు. కుంతల పెళ్లి కూతురులాగా ముస్తాబై లోపలికి వచ్చింది. ఆమె ముఖాన ఉండిన చిరునవ్వు అగ్నిమిత్రుడిని చూడగానే మాయమైపోయింది. ఆ మనిషి ఈయన కాదు అన్నదామె. చాలా అబద్ధాలాడావు. నీ అబద్ధాలను లక్ష్య పెట్టను అంటూ కాళీవర్మ మనవరాలిపైన గుడ్లు ఉరిమాడు. నేను ఈ మనిషిని ఎన్నడూ చూడలేదు. ఈయన నాతో ఎన్నడూ మాట్లాడలేదు అన్నది కుంతల ఆందోళనతో. ఎవరైతే నాకేమిటి, ఈ పెళ్లి జరిగి తీరవలసిందే. నీకు పెళ్లి చేసే భారం ఈ విధంగా వదిలించుకోవాల్సి వచ్చింది. ఆ తప్పు నీదే. అందుచేత నీవు ఏమి చెప్పినా నేను వినను. ముహూర్తం తెల్లవారుజాము దాకే లేదు. ఈ లోపల మీరిద్దరూ సంప్రదించుకుని పెళ్లికి సుముఖులు కండి. ఇదిగో అగ్నిమిత్రుడా, నీవు తప్పించుకొని పారిపోదలిస్తే నీ ప్రాణాలు దక్కవని తెలుసుకో. ఈ దక్షిణపు కిటికీలో నుంచి దూకితే 60 నిలువుల లోతున లోయలో పడిపోతావు. ఈ వాకిలి గుండా వెళితే 100 కత్తులు నీ రక్తం చవిచూస్తాయి అంటూ కాళీవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత అగ్నిమిత్రుడు కుంతలకేసి తిరిగి, నాకు ఇదంతా అయోమయంగా ఉన్నది. నాకు అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు. కుంతల దాచకుండా అంతా చెప్పింది. చివరికి అతను, ఒకరిని పెళ్లాడగోరిన మనిషి ఇంకొకరిని పెళ్లాడటం కంటే క్రూరమైన విషయం మరొకటి ఉండదు. నీకు అలాంటి స్థితి కలగకుండా నా ప్రాణం అడ్డేస్తాను, భయపడకు అన్నాడు. కుంతల ఆపుకోరానంత దుఃఖంతో, నా కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోకండి. నన్ను పెళ్లాడటం మీకు రోత అనిపించకపోతే ఈ పెళ్ళికి ఒప్పుకోండి అన్నది. రోత? ఇలాంటి బలవంతపు పెళ్ళి కాకపోతే నేను ఎగిరి గంతేసుందును. నీ వంటి అందగత్తెను నేను కలలో కూడా చూడలేదు. ఎంతో మంచి హృదయం కలదానివి, అలా కనిపిస్తున్నావు కూడా అన్నాడు అగ్నిమిత్రుడు. అయితే పెళ్ళికి ఒప్పేసుకోండి. మీరు చచ్చిపోతే నేను జీవితం అంతా కుంగిపోతాను అన్నది కుంతల. అది ఎంత మాత్రమూ వీల్లేదు. నేను ఎవరనుకున్నావు? మహాయోధుడిని. చావుకు లక్ష్య పెడతాననుకున్నావా? నా పైన జాలిపడి ఎలాగైనా చావు రాకుండా ఉండడానికే నువ్వు నీ ప్రేమను బలి చేసి నన్ను పెళ్లాడుతానంటున్నావు. నేను చచ్చిపోతే తప్ప నువ్వు నిజంగా ప్రేమించిన వాడిని పెళ్లాడలేవు. అందుచేత నేను చావడానికే నిశ్చయించాను అన్నాడు అగ్నిమిత్రుడు. అలా అయితే నిజం చెబుతాను వినండి.
నేను ఆ మనిషిని ప్రేమించలేదు. మనస్ఫూర్తిగా మిమ్మల్నే ప్రేమిస్తున్నాను. మనకు పెళ్ళి కాకపోయినా నేను ఇంకొకరిని పెళ్ళాడటం కల్లా అన్నది కుంతల. ముహూర్తానికి ముందుగా కాళీవర్మ వచ్చి, ఏం పెళ్ళికి ఇద్దరు ఒప్పుకుంటున్నారా లేదా అన్నాడు. నేను సిద్ధమే అన్నాడు అగ్నిమిత్రుడు. కుంతల సిగ్గుపడ్డట్లు తల వంచుకున్నది. వారిద్దరికీ వివాహం జరిగింది. అగ్నిమిత్రుడికి రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం కూడా దొరికింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మొట్టమొదటి ఈ బలవంతపు పెళ్లికి ఒప్పుకోని అగ్నిమిత్రుడు కుంతల చివరకు ఎలా ఒప్పుకున్నారు? కాళీవర్మకు భయపడేనా? వారిద్దరిలో ఎవరిని ఎవరు మోసం చేశారు? ఈ అనుమానాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కాళీవర్మ భయం కుంతలకు లేదు, అగ్నిమిత్రుడికి లేదు. అగ్నిమిత్రుడు నిజమైన క్షత్రియ యోధుడు. అతను బలవంతపు పెళ్లికి ఒప్పుకునే కన్నా చావడానికైనా సిద్ధపడతాడు. కుంతలకు తన తాత చంపేస్తాడు అన్న భయం ఎప్పుడూ లేదు. వారిద్దరూ మనస్ఫూర్తిగానే పెళ్ళాడారు. ఒకరినొకరు వంచుకోవడం జరగలేదు. ఏ క్షణాన అగ్నిమిత్రుడు తనను బలవంతాన పెళ్ళాడే కన్నా చావటమే మేలను నిశ్చయించాడో ఆ క్షణం నుంచి ఆమె అతన్ని నిజంగానే ప్రేమించింది. ఎవడో యువకుడు తనతో మాట్లాడతానంటే ఎంతో కృతజ్ఞత తెచ్చుకున్న మనిషి తన కోసం ప్రాణాలు అర్పించేవాడిని ప్రేమించడంలో ఆశ్చర్యమేముంది? కుంతల అగ్నిమిత్రుడిని ప్రేమించడం ప్రారంభించినాక, ఆమె తనను నిజంగా ప్రేమిస్తున్నదని అగ్నిమిత్రుడు తెలుసుకున్నాక వారిద్దరి మధ్య జరిగిన బలవంత పెళ్లి కాకుండా పోయింది అన్నాడు. రాజుకు ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజుకి కథ సమాప్తం. సకులు మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.